ఏంటి ఈరోజు ఇంత రష్గా ఉంది ఇక్కడ? ఈరోజు మార్కెటా? రోజు మార్కెట్ ఉంటుంది కదా. రోజు మార్కెట్ ఉంటుంది. ఈరోజు కొంచెం వెదర్కి వెళ్తే ఆదివాసీ మార్కెట్ జరుగుతుంది. ఓహో, వీళ్ళందరూ ఆదివాసీలా? ఇప్పుడే కనిపిస్తున్నారు. రోజు వీళ్ళందరూ కనిపించట్లేదు నాకు. వీళ్ళందరూ ఓన్లీ ఫ్రైడే కనిపిస్తారు మనకి. రిమైనింగ్ అప్పుడు ఎప్పుడు కనిపించరు. అవునా, మరి వీళ్ళు ఎక్కడుంటారు? నిన్న మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా, గుర్తుందా? వాటర్ ఫాల్స్లో కొంచెం మంది కనిపించారు కదా, వీళ్ళే. ఓహో, వాటర్ ఫాల్సా? చాలా దూరంలో ఉంది కదా, ఎలా వస్తారు మరి ఇక్కడికి? ఏముంది, ఆటోల మీద వస్తారు. ఓహో, ఆదివాసీ మార్కెట్ అంటే ఏముంటాయి? ఆదివాసులకు సంబంధించినవి ఉంటాయా, మనకి సంబంధించినవి కూడా ఉంటాయా? అంటే ఆదివాసులకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి, మనం కూడా వాటిని కొనుక్కోవచ్చు మనకు నచ్చితే. ఓకే, అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ చీప్గా ఉంటాయా? చూడ్డానికి చీప్గా ఉంటాయి అంతేనమ్మా, కాస్ట్లు మాత్రం బాగానే ఉంటాయి. ఇదిగో ఈ విధంగా పప్పులు ఉప్పులు ఉన్నాయి చూసావా, అవైతే వాళ్ళు పండించినవే వచ్చి మార్కెట్లో అమ్ముతారు కాబట్టి అవైతే చీప్గానే ఉంటాయి. ఓహో, మరి ఇంత చీప్ ప్రొడక్ట్స్ ఇంత కాస్ట్ ఎందుకు, ఎక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు? అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేసుకుంటారు, రాయగఢ నుంచి ఇక్కడికి రావాలి కదా. ఓహో, ఇక్కడ ఫిష్లు ఉన్నాయి, తీసుకుందామా? తీసుకుందాం. ఏం ఫిష్లు ఇవి? ఇవా? శీలావతి ఉంది, కొయ్యింగ్ ఉంది, నెక్స్ట్ ఇవి మెత్తలు అనుకుంటా చిన్నవి. మిగతా 2 రకాలు ఏంటో నాకు పెద్ద ఐడియా లేదు. అవునా, మెత్తలు ఏంటి ఇలా ఉన్నాయి? ఏమో మరి, మెత్తలు ఇలానే ఉన్నాయి, కొంచెం లావుగా ఉన్నాయి మరి మెత్తళ్ళు, కానీ చూడడానికి మెత్తళ్ళలానే ఉన్నాయి. తీసుకుందామా అవి? తీసుకుందాం. ఎంతో కనుక్కో. 100 రూపాయలు అంట అరకిలో. 100 రూపాయలు అయితే తీసుకుందామా? తీసుకుందాం. చేసి ఇచ్చేస్తుందా మరి? చేసి ఇచ్చేస్తుంది, కాకపోతే మళ్ళీ మనం చేసుకోవాలంతే. అంటే సరిగ్గా చేసి ఇవ్వదు, పొలుసులు అవి మనం తీసుకోవాలి ఇంట్లోకి వెళ్ళాక. ఓకే, ఇక్కడ వింటర్ వేర్ చాలా ఎక్కువ ఉన్నాయే. వింటర్ వేర్ బాగానే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ చలి కూడా ఎక్కువ కదా, బాగా అటవీ ప్రాంతం కదా ఇదంతా, వింటర్ వేర్ ఎక్కువగా ఉంటాయి. మరి ఇక్కడ రేట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే చెప్పావు, బాగానే ఉంది, కానీ గిరిజనులు మరి ఆ రేట్లని భరించగలరా? ఎందుకు భరించలేరు? వాళ్ళకి గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుందంట, చాలా భరించగలరు, పర్లేదు. అవునా? అవును, యాక్చువల్గా బయట ఇక్కడ చాలామంది బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళని అడిగా నేను, మరి మీరు రెంట్లు కట్టుకుంటూ షాప్కి రెంట్లు కడుతూ ఉంటారు కదా, ఎప్పుడు చూసినా మార్కెట్ అంత రష్గా ఏమనిపించదు కదా, మరి మీరు ఈ హౌస్ రెంటు అది కలిపి ఒక 15,000 20,000 దాకా ఉంటుంది, మరి మీకు ఏం మిగులుతుంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారంటే, మామూలుగా వారమంతా జరిగి ఒక మార్కెట్ అయితే ఫ్రైడే జరిగేది ఒక ఎత్తు అంట. అంటే వారమంతా వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయో ఫ్రైడే ఒక్కరోజు దానికి డబ్బులు వస్తాయంట. దానికి కారణం ఎవరంటే వీళ్ళే, ఆదివాసీలు. వాళ్ళు ఎంత అంటే అంత పెట్టుకొనేస్తారంట అసలు ఆ మార్కెట్లో. ఓహో, అవునా? వీళ్ళు ఏం తింటారు ఎక్కువగా? వీళ్ళు ఎక్కువ పప్పులు తింటారు. చూసావా, మార్కెట్లో కర్ర పెండలాలు అవి కనిపిస్తున్నాయి. మన మీద పోలిస్తే వీళ్ళు చాలా హెల్తీ ఫుడ్ తింటారు తెలుసా, అసలు పచ్చివి కూడా తింటారు వీళ్ళు. ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్సా? ఫ్యాన్సీ ఐటమ్స్, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు వాడే ఎక్కువ ఉంటాయి అన్నమాట. లోకల్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. అబ్బా, అల్యూమినియం గిన్నెలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అల్యూమినియం గిన్నెలు కూడా బాగానే ఉంటాయి, కాకపోతే అడుగు దలసరిగా ఉండదు, కొంచెం పల్చగా ఉంటాయి. అక్కడక్కడ దలసరివి కూడా ఉంటాయిలే. ఇదిగో ఈ మూకుళ్ళు ఉన్నాయి కదా, ఇవైతే కొంచెం దలసరిగానే ఉంటాయి. ఒక 350, 250, 300 ఆ రేంజ్లో చెప్తాడు దాని కాస్ట్ వచ్చేసి. ఓకే, అంటే జనరల్గా మనకి తీర్థాలు ఎలా జరుగుతాయి, ఇక్కడ మార్కెట్ అలా జరుగుతుంది కదా. అవును, ఈరోజే ప్రతి శుక్రవారం ఇలానే జరుగుతుంది. ఈరోజే వీళ్ళకి కావాల్సినవి అన్నీ కొనుక్కుని వెళ్తారన్నమాట వీళ్ళు. ఇదే ఒక తీర్థం లెక్క వీళ్ళకి. ఓకే, వీళ్ళు ఏం తింటారు? మిరపకాయలు గట్టిగానే తింటారా? మిరపకాయలు ఉన్నాయి అక్కడ. ఆ మిరపకాయలు ఉన్నాయి కానీ అవి పెద్ద కారం ఏమి ఉండవు. వీళ్ళు కారం తక్కువే తింటారు, పసుపు మాత్రం చాలా ఎక్కువ తింటారు. ఇక్కడ ఉన్నాయి చూడు, ఇవన్నీ లోకల్ ఐటమ్స్ అన్నమాట. లోకల్ సోప్స్ వాళ్ళే రెడీ చేసినవి, ఇవి లోకల్ ఐటమ్స్ అన్నీ కూడా. సోయా బీన్స్, సోయా చంక్స్ అవి మాత్రం వీళ్ళు చాలా ఎక్కువగా తింటారు. ఇంకా పచ్చి ఆకుకూరలు అంటే ముల్లంగి, పాలకూర, గుమ్మడికాయ,
పచ్చి గుమ్మడికాయ తింటారు, గుమ్మడి ఆకు తింటారు, ఆవ ఆవాల కూర ఉంటుంది అది తింటారు, పచ్చి బొబ్బాస్కాయ ఇలా అన్నీ తింటారన్నమాట. చాలా హెల్తీ ఫుడ్ తింటారు వీళ్ళు, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు మనుషులందరూ కూడా. వీళ్ళు ఎక్కువగా పప్పులు తింటారా? వీళ్ళు కందిపప్పు ఎక్కువగా తింటారు. ఎక్కువేంటి డైలీ తింటారు. అవునా? కందులు ఉంటాయి కదా, ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే కుండలో వేసుకుని ఫ్రై చేసేసుకుంటారు అన్నమాట. కుండలో వేసుకుని ఫ్రై చేసుకుని తర్వాత ఎండలో పోస్తారు. ఎండలో పోసిన తర్వాత తొక్కు తీసేస్తారు. సో కందిపప్పు వస్తుంది కదా, ఆ కందిపప్పుని స్టోర్ చేసుకుని సంవత్సరం పొడికి మార్నింగ్ ఈవినింగ్ కూడా తింటూ ఉంటారు కొంచెం మంది అయితే ఈవినింగ్ చపాతీలు తింటారు. ఓహో! వీళ్ళు మరి నూనెలు ఏం వాడతారు? వీళ్ళు ఎక్కువగా ఆవ నూనె వాడతారు. నాన్ వెజ్ అయితే ఆవ నూనె కంపల్సరీ వాడతారు. వెజ్ అయితే సన్ఫ్లవర్ అయినా వాడతారు. మార్నింగ్ అన్నావు కదా స్మెల్ వస్తుంది ఏంటి పైన అని చెప్పి, అది ఆవ నూనె కాసిన స్మెల్లే. చాలా మంచిది అసలు ఆవ నూనె తినడం. వింటర్లో అయితే మరీ మంచిది, బాగా వేడి చేస్తుంది. చాలామంది పిల్లలకి జలుబు చేస్తుంది కదా, ఆ జలుబు చేసినప్పుడు ఆవ నూనె కాలుకి రాస్తే కూడా అరికాలు పాదాలకి రాస్తే కూడా వెంటనే జలుబు లాగేస్తుంది అన్నమాట. ఇక్కడ క్యాలెండర్స్ ఉన్నాయే. అవును, క్యాలెండర్స్, వరియా క్యాలెండర్స్. పూరి జగన్నాథ్ ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. అవును, ఇక్కడ పూరి జగన్నాథ్ చాలా ఫేమస్. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎలా ఫేమస్సో ఇక్కడ పూరి జగన్నాథ్ అంత ఫేమస్. ఇక్కడ ఎక్కువ రథయాత్రలు కూడా జరుగుతూ ఉంటాయి. మాతర్ని అమ్మవారు కూడా చాలా ఫేమస్. రాయగఢ్లో అయితే మజ్జిగౌరి టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ వెస్ట్రన్ వేర్ కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు వెస్ట్రన్ వేర్ కూడా వాడతారా? అవును, వీళ్ళు వెస్ట్రన్ వేర్ వాడతారు. ట్రెడిషనల్ అంటే ఎక్కువ కొంచెమంది ట్రెడిషనల్ వేర్ వాడతారు, కానీ ట్రైబల్ పిల్లలు జీన్స్లు టీషర్ట్లు వేసుకుంటారు, హెయిర్ కట్స్ చేయించుకుంటారు. అప్డేట్ అయిపోయారు వాళ్ళు కూడా, వెస్ట్రన్ కూడా వాడుతూ ఉంటారు. అవునా? వాళ్ళు చదువుకుంటారా? ఇప్పుడైతే చదువుకుంటున్నారు. ఇదివరకు టైంలో అయితే లేబర్ ఎక్కువగానే దొరుకుతారు ఇక్కడ. అంటే వరిసాయే ఇల్లిటరసీ ఎక్కువ కదా, సో ఇక్కడ చాలామంది దొరుకుతారు. పని అమ్మాయిలు కూడా తక్కువ కాస్ట్కే దొరుకుతారు. కాకపోతే కూలీ పనులకి వెళ్తూ ఉంటారు చాలామంది. ఇంట్లో పనికి అయితే ఒక 1500 ఆ రేంజ్లో పని అమ్మాయిలు కూడా దొరుకుతారు ఇక్కడ మనకి. ఇక్కడ నైటీలు కూడా ఉన్నాయి. అవును, ఎంతో అడుగుదాం ఆగు. ఎంతంట? 150 చెప్తున్నాడు నైటీ. క్వాలిటీ మాత్రం అసలు బాగాలేదు, కాస్ట్ బాగానే ఉంది కానీ. అవునా? ఇవేంటి ఎండు చేపలా? ఎండు చేపలు అన్నీ కూడా మార్కెట్లో ఉంటాయి. ఇదిగో వీళ్ళు చూసావా ఆవకూర, ఇదిగో ఆవాల కూర, అదిగో ఆవాల కూర. ఇవన్నీ వీళ్ళు పండించిన ఫ్రూట్సేనా? వీళ్ళు పండించినవే. తక్కువ కాస్ట్కే ఇస్తారు అవి అయితే. మిగతా అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, కానీ వీళ్ళు పండించినవి అయితే చాలా తక్కువ కాస్ట్కే ఇస్తారు. మార్నింగ్ మార్కెట్కి వస్తే మనకి ఇంకా చాలా చీప్గా దొరుకుతాయి. ఒక్కొక్కసారి అయితే వేరుశనగ పప్పులు గుళ్ళు, వేరుశనగ గుళ్ళు, మొక్కజొన్నలు, స్వీట్ కార్న్లు అవి కూడా మార్కెట్లోకి వస్తాయి. చూసావా బొబ్బాస్కాయ అసలు పండనేవారు ఇల్లు. పచ్చి బొబ్బాస్కాయ తింటారు. పచ్చి బొబ్బాస్కాయలే కోసేస్తూ ఉంటారు, పండనేవారు. ఇన్ కేసు ఇలా పండిందంటే వాళ్ళు తినరు దాన్ని. పచ్చి బొబ్బాస్కాయనే కర్రీ చేసుకుని తింటారు అన్నమాట. ఎగ్ ప్లాంట్, టమాటాస్ మ్యాక్సిమం వీళ్ళు పండించినవే ఉంటాయి. కొన్ని బయట నుంచి కూడా ఉంటాయి. వీళ్ళు ఉప్పులు, కారాలు, పసుపులు కూడా బస్తాల్లో వేసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఈ మార్కెట్లో. ఈరోజు చాలా రష్గా ఉంటుంది మార్కెట్. అవునా? ఎందుకు అంత రష్గా ఉంది అంటే మార్కెట్ కాబట్టి ప్లాంట్కి వెళ్ళి వచ్చే టైం కదా. ఇప్పుడు 2 o'clock అయింది, అందరూ ప్లాంట్కి వెళ్ళే టైము భోజనం చేసి. సో అందుకే కొంచెం రష్గా ఉంది. ఇవేంటి మినుములా? మినుములు, బొబ్బర్లు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. వాళ్ళు పండించినవే ఇవి. ఇలా కవర్లో కనిపించే అన్నీ కూడా వాళ్ళు పండించినవే. ఇలా బస్తాల్లోకి కవర్లోకి వేసి ఇదిగో తూకం వేసి అమ్ముతూ ఉంటారు. ఇవి కొంచెం చీప్గానే వస్తాయి. అమ్మో ఎన్ని ఎండు చేపలు ఉన్నాయో. అవును, రకరకాల చేపలు, ఎండు చేపలు, రొయ్యలు అన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ. విత్తనాలు కూడా అమ్ముతారు. ఇవన్నీ విత్తనాలు. ఈ విత్తనాలు తీసుకుని వెళ్ళి మనం వేసుకోవచ్చు, మంచిగా మొక్కలు వస్తాయి. కొబ్బరికాయల రేట్లు ఎలా ఉంటాయి? తక్కువగానే ఉంటాయా? అంతలే 30-40. ఆ చిన్నకాయ 40 అంట. కొబ్బరి చెట్లు ఎక్కడైనా కనిపించినాయో చెప్పు నీకు దారిలో అసలు. అవును లేవు, కొబ్బరి చెట్లు పెద్ద లేవు కదా. కొబ్బరి చెట్లే ఉండవు, 1-2 అని కనిపిస్తాయి. అందుకే కొబ్బరికాయ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అదిగో చెప్పాను కదా, ఉప్పులు, కారాలు, పసుపులు, కుంకాలు అన్నీ కూడా ఇలా బస్తాల్లో వేసి అమ్ముతూ ఉంటారు వీళ్ళు.
కాయగూరలు అంటే మన దగ్గర ఉండే కాయగూరలే ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర ఉండే కాయగూరలే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఎగ్ ప్లాంట్ అని, పొటాస్ అని ఇవేం కనిపించట్లేదు కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉంటాయి. ఈ యాపిల్స్ అవి కూడా బాగుంటాయి. వీళ్ళు పండించిన యాపిల్స్ కూడా తీసుకొస్తారు. టేస్ట్ మాత్రం బాగుంటాయి. ఎక్కువే ఇస్తారు. కేజీ ఒక 200 అలా ఇస్తారు కానీ యాపిల్స్ బాగానే ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పులా? ఇవన్నీ కూడా చెప్పులు. అవి కూడా పర్లే, మరీ అంత కాస్ట్ ఏముండవు. క్వాలిటీ తక్కువే ఉన్నాయి కాబట్టి రీజనబుల్ కాస్ట్లోనే ఇచ్చేస్తారు ఈ చెప్పులన్నీ కూడా. చాలా రకాల ఎండు చేపలు అయితే ఉన్నాయే. అవును, ఇక్కడ చాలా రకాల ఎండు చేపలు ఉన్నాయి. వీళ్ళు స్టోర్ చేసుకుని తింటూ ఉంటారు బాగానే. ఇవేంటి ఐరన్ కడాయిలా? ఐరన్ కడాయిలు హెల్త్కి చాలా మంచిదని చెప్పి నేను కొనుక్కున్నాను కానీ దాని మెయింటెనెన్స్ మాత్రం చాలా కష్టంగా ఉంది. ఎందుకు? ఎందుకంటే దానికి ఆయిల్ రాయాలి, లేకపోతే తుప్పట్టేస్తుంది అది. నార్మల్గా కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉన్నాయైతే దానికి కోటింగ్ వస్తుంది కదా, ఐరన్ అయినా బాగానే ఉంటాయి. ఇవైతే చాలా తుప్పట్టేస్తున్నాయి. మెయింటెనెన్స్ అయితే కష్టంగా ఉంది. ఓకే, రేగుపండ్లు ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయి కానీ బాగాలేనట్టున్నాయి కదా, బాగాలేదు. ఇవేంటి వడియాలా? వీళ్ళు మినప్పప్పుతో వడియాలు పెడతారు. ఆ వడియాలు కూడా ఇలా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అబ్బో, చేపలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా చేపలు వాడతారా వీళ్ళు? వీళ్ళు గజ్జలు, చేపలు అవన్నీ కూడా ఇప్పటికి కూడా వాడుతూ ఉంటారు. ఇక్కడ అందరూ హెల్మెట్స్ బాగానే పెట్టుకుంటున్నారే. అబ్బా, హెల్మెట్ పెట్టుకోకపోతే మంచి ఫైన్ వేస్తున్నాడు ఇక్కడ. మన సైడ్ అయితే పెట్టుకోవట్లేదు కానీ ఇక్కడ హెల్మెట్స్ కంపల్సరీ. 1000 రూపీస్ అయినా ఫైన్ వేస్తూ ఉంటాడు హెల్మెట్ పెట్టుకోకపోతే. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది హెల్మెట్ ఫైన్స్లో. సిల్క్ శారీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ కదా. సిల్క్ శారీస్ అన్నీ బాగానే ఉంటాయి. మనం ఎప్పుడు కాస్ట్ల గురించి అయితే అడగలేదు, మనకు అనవసరం అని చెప్పి. వాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా చెరువులు లాంటివి ఏమన్నా ఉన్నాయా? లేదు, చిన్న చిన్న వాగులు లాంటి వాటర్ ఫాల్స్ కనిపించినాయి కానీ చెరువుల్లాగా అయితే ఎప్పుడు కనిపించలేదు. వాటర్ ఫాల్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.